లైఫ్లో స్వీటెస్ట్ రివెంజ్ ఏంటో తెలుసా? ఆలోచించడం మానే. ఎవరైనా నేను చాలా బాధ పెడుతుంటే రియాక్ట్ అవడం మానే. ఐఎమ్ ఆన్ పాయింట్, రియాక్ట్ అవ్వకు. నువ్వు ఎప్పుడైతే రియాక్ట్ అవ్వవో, అన్ఎఫెక్టెడ్ ఉంటావో, పక్కన ఉండేవాడికి ఎలా కాలుద్దో తెలుసా? ఎవడైనా నిన్ను బుల్లీ చేస్తుంటే, లేనిపోయిన సమస్యలో నేను నిరికిస్తుంటే రియాక్ట్ అవ్వకు. వాడు ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాడు. అదే నువ్వు ఊరికి రియాక్ట్ అయ్యావు అనుకో, వాడు ఎఫెక్ట్ కాడు. వాడి మోటివ్ ఏదైతే ఉందో ఫుల్ఫిల్ అయిపోయింది. నీ దగ్గర నుంచి రియాక్షన్ తీసుకోవడం మాత్రమే వాడి మోటివ్ అయిపోయింది. లాజిక్ డన్. నీ ఎమోషన్స్ మొత్తం వాడు కంట్రోల్ చేస్తున్నట్టు. కానీ నువ్వు ఎప్పుడైతే రియాక్ట్ అవ్వో, ఒక కేసు తయారవుద్ది. ఎవడైనా నిన్ను హర్ట్ చేస్తుంటే, ఎవడైనా నీ దగ్గర నుంచి ఎమోషనల్ రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే, ఆ రియాక్షన్ నీ ఫ్యూల్ అవుతుంది. అది నీ గ్రోత్ స్పాన్సర్ చేస్తుంది. దుఃఖము నన్ను దిగులు చెందని వాడు, రాగము ద్వేషము లేనివాడు స్మిత ప్రజ్ఞుడు. అలాంటి కేసులో నువ్వు వస్తే స్మిత ప్రజ్ఞుడు అవుతావు. నీ పవర్, నీ క్యాపబిలిటీ తెలిసి సైలెంట్గా చూస్తుంటాడు కదా నీ ఫ్రెండ్ ఒకడు, వాడికి ఇది పంపించు. ఐఎమ్ షూర్ నో వన్ అండర్స్టాండ్స్ యూ బెటర్ దెన్ హిమ్.